ఇవాళ తెలంగాణ ఆవిర్భవించి 3 సంవత్సరాలు అయింది. నిన్న మొన్న మనం చూసాము, మీరు సంగారెడ్డిలో బ్రహ్మాండమైనటువంటి సభ జరిపారు. కానీ అట్ ది సేమ్ టైం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రకటనలో చూస్తే తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించడానికి ప్రతి ఒక్కరికి ఒక కారణం ఉంది అని అంటున్నారు. మీకు ఒక్క కారణం కూడా కనబడతలేదా? చూడండి, తెలంగాణ 3 సంవత్సరాల్లో బేసికల్ ఏమొస్తుంది, ఎన్నికల ముందు వాగ్దానాలు ఏం చేశారు, ప్రజలకు ఏ వాగ్దానాలు చేసి ఓట్లు తీసుకున్నారు, దాన్ని అపోజిషన్గా మా డ్యూటీ అది. ఎన్నికల్లో ప్రామిస్ చేసినటువంటి ఏవైతే ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలనేది అపోజిషన్ పని. దానికి ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే, నేను అప్పుడు చెప్పాను, అప్పటి సంగతి వేరు, ఇవాళ సంగతి వేరు. ఆనాడు ఆందోళనను ఏమన్నాడు, తెలంగాణ వాళ్ళే జాగో, ఆంధ్ర వాళ్ళే బాగు అన్నాడు. ఇవాళ ఏమంటుండు, ఆనాడు ఉద్యమం ఉన్నది కాబట్టి నేను అన్నాను, ఆనాడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నేను ప్రజలకు ఏది ఆచరణ సాధించినటువంటి హామీలు కూడా ఇవ్వడం జరిగింది. నేనేమంటున్నామంటే, కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే, తెలంగాణ ఎవరి గురించి వస్తుందన్నాము, బడుగు బలహీన వర్గాల వారికి తెలంగాణ కావాలనే ఆవేదన. అన్నిటికంటే విచిత్రం ఏమిటంటే, ఈ తెలంగాణ ఉద్యమంలో తను ఒక్కడే తెచ్చినట్టు, తను లేకపోతే తెలంగాణ రాదు అనే ఏదైతే కాన్సెప్ట్ ఉన్నదో దానికి మేము పూర్తి వ్యతిరేకం. ఆ లెక్కలో చూస్తే పెద్దలు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, వెంకట్రామరెడ్డి గారు, అదేవిధంగా మదన్ మోహన్ గారు ఈ విధంగా చెప్తే ఎంతోమంది జైళ్ళకు వెళ్ళారు, రాజమండ్రి జైలుకి వెళ్ళారు, చెంచల్గూడ జైలుకి వెళ్ళారు, పీడీ యాక్ట్లో అరెస్ట్ చేశారు. వాళ్ళందరినీ ఎప్పుడన్నా నువ్వు జ్ఞాపకం చేస్తున్నావా? ఎంతసేపటికి నీవు నీ కుటుంబం నీ భజన తప్పితే అంతెందుకంటే విచిత్రం. నిన్న తెలంగాణ వచ్చి 3 సంవత్సరాలు చేసుకుంటూ అమరవీరుల స్తూపానికి పోతావు మీ వరంగల్ జిల్లాలో, కానీ ఒక్క టీఆర్ఎస్ నాయకుడు పక్కకున్న జయశంకర్ కనిపించాడు, కాళోజీరావు విగ్రహం కనిపించదు. వాళ్ళందరూ సాక్రిఫైస్ చేసిన వాళ్ళేనండి. ఇది ఆ స్తూపం నుంచి పక్కకున్నటువంటి మరి స్టాచ్యూలకు కూడా మీరు దండలేదంటే మీరు ఎంత ఆపర్చునిస్టు. ఎంతసేపటికి మేమే తెచ్చినాం. నిజంగా చెప్పడం ఒక్కరితో సాధ్యమండి. ఒక ఎంపీ అయితే వెళ్ళిపోయింది. ఒక ఎంపీతోట మేమందరం కష్టపడ్డాం. నువ్వు ఉద్యమం చేయకముందు మేమందరం 41 మంది గెలిస్తే 37 మంది సంతకాలు పెట్టినాం. సోనియాజీ అమ్మ మాకు తెలంగాణ ఇవ్వాలి. మేము ఎన్ని రోజులున్నా వాళ్ళు 3 వంతులు, మేము 1 వంతు. కనుక వాళ్ళది ఆధిపత్యం ఉంటుంది. మా స్వయం శక్తి మీద నిలబడతాం, మా కాళ్ళ మీద నిలబడతాం. మా ఒకరి దయాదాక్షిణ మాకు అవసరం లేదు, మేము సెల్ఫ్ రెస్పెక్ట్గా బతుకుతామని చెప్పడం జరిగింది. కానీ మేము సరిగ్గా ప్రజల దగ్గర పోలే, నీకు వచ్చింది అవకాశం. ఈ 3 ఏళ్లలో నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏదైనా నువ్వేమన్నావు, సోనియమ్మ ఏ దినమైతే తెలంగాణ ఇస్తావో ఆ దినం నీ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటాను, పార్టీని మర్జు చేస్తాను. అప్పటి వరకు బాగానే ఉంది, పార్టీని మర్జు చేయలే. ఇవాళ రోజు పొద్దున్న లేస్తే ఇది కాంగ్రెస్ పాపం, రైతు చచ్చిపోతే కాంగ్రెస్ పాపం, ఒక విద్యార్థి చచ్చిపోతే కాంగ్రెస్ పాపం. ఎన్ని రోజులు చెప్తావురా బాబు? నువ్వు ఇచ్చిన హామీలు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినావా? మేము ఇచ్చినాం. అదేవిధంగా మేము నిన్ను ఎవడు చెప్పమన్నాడు? హరిజనులకు 3 ఎకరాల భూమి ఎవడు చెప్పమన్నాడు? ఓట్లు తీసుకుంటే ఏ హరిజన్కి ఇచ్చినావు? ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు, ఒక ఊరికి ఒక ఉద్యోగం ఇచ్చినావురా బాబు. ఇవన్నీ మేము అడుగుతున్నాం. అంతేకాదు ఒక హరిజన్ను ముఖ్యమంత్రి అన్నావు. సరే, పవర్ నీ చేతులు ఉంది కాబట్టి ముఖ్యమంత్రి నువ్వు అయినావు. హరిజనులకు ఎక్స్పీరియన్స్ ఉండదు, వారు చేయలేదు అనడం ఇది చాలా బాధాకరం. ఎవడన్నా చేయగలుగుతాడు? ఈ దేశాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు, జగ్జీవన్ రావు డిఫెన్స్ మినిస్టర్ చేశాడు. ఎవరున్నారండి ఆ మాట? హరిజనులు సరిగా పని చేయలేరు అన్నాడు కదా.
ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయినప్పుడు నువ్వు అర్జున్ ఎందుకు చేయలేదంటే ఎక్స్పీరియన్స్ కావాలి, కనుక ఆ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేను అయినా అని చెప్పాడు. ఎక్స్పీరియన్స్ ఎవరికైనా అవకాశం ఇస్తే ఎవడన్నా అవుతాడండి. అది అన్నీ చెప్పి ఇలా నిన్నగాక మొన్న మా బాధ ఏంటంటే వరంగల్ మీటింగ్లో 27 నాడు ఏమన్నాడు తెలుసా? రైతులు పిడికిలు కట్టండి, మినిమం ప్రైస్, పండించిన పంటకు సరి అయిన మూల్యం రాకపోతే నిలదీయండి, ధర్నాలు చేయమన్నాడు. ఇది 27 నాడు అన్నాడండి. 28 పేపర్లు వచ్చిందండి. 28 నాడు రైతులు, మిర్చి రైతులు లాస్ట్ ఇయర్ 12,000 వచ్చింది క్వింటల్కు, ఈసారి 3,000 కూడా వస్తలేదే అని బాధతో ఉంటే వాళ్ళు అడిగితే వాళ్ళని ఎందులో పెడతాడు? దేశద్రోహి కేసులు పెడతావు, రౌడీలు అంటావు, ఆకలికు సంఖ్యలు వేస్తావు. ఇది న్యాయమేనా చెప్పు? రైతే రాజ్యం, రైతే దేశానికి వెన్నుముక అని ఇవాళ నేను ఇన్ని 1 కోటి ఎకరాలకు నేను నీళ్ళు ఇస్తున్నాను ఒక దిక్కు చెప్తూ, ఇంకో పక్క రైతులకు సంఖ్యలు లేచిన ఏకైక ప్రభుత్వం యావత్ భారతదేశంలో ఇది హిస్టరీలో నిలబడిపోతుంది. బ్లాక్ డే ఫర్ ఫార్మర్స్. అదే రాహుల్ గాంధీ గారు మన స్పీచ్లో చెప్పాడు. రాహుల్ గాంధీ గారు అన్నారు 3 ఏళ్లలో ఎవరికన్నారు, ఇవాళ ప్రజలు అందరూ కూడా సామాజిక తెలంగాణ వస్తుందన్నారు. కానీ ఇవాళ సామాజిక తెలంగాణ కంటే ముఖ్యంగా కుటుంబ తెలంగాణ వచ్చింది. వాళ్ళు ఆఖరుకు ఎవరు గెలుస్తారనే రేటింగు, ఎవరు బాగా చేస్తున్నారని నీ కుటుంబ సభ్యులేనారా బాబు? నువ్వట, నీ కొడుకట, నీ అల్లుడట. ఏం